నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఇక్కడ పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని రాత్రి సంబంధించి ఎంఆర్ఓ దగ్గరుండి కూర్చుని మరీ తీసేపించింది. ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ గుడి ఉండొద్దని చెప్పేసి కూడా తీసేసే ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజించుకునే వాళ్ళు బోనం ముట్టించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెప్తా ఉన్నారు. మేము 10 సంవత్సరాల నుంచి గుడికి మొక్కుతా ఉన్నాం. ఇప్పుడు గుడి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తున్నాం. మాట్లాడదాం అసలు గుడి ఎప్పటి నుంచి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా మాట్లాడలేదు. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి గుడి? 60-70 ఏళ్ల సంది ఉంది సార్. మా నాయనలు మా తాతలు అప్పుడు పెట్టిండ్రు. అప్పుడు గుండ్లు రాళ్ళ ఉండే పూజ చేస్తుంటివి, బోనాలు ఎత్తుకొస్తుంటివి. అప్పటి సంది ఇప్పుడు కొంచెం తెలివిలో వచ్చినాక అమ్మవారిని మంచిగా నిలబెట్టుకోవాలి, పూజలు చేసుకోవాలని మేము చేసినాం సార్. మంగళవారం రోజు అందరం బోరాలు చేసినాము, మంచిగా పూజలు చేసినాము. రాత్రి 11 గంటల దాకా ఉన్నాం సార్. 11 గంటల దాకా అమ్మవారి దగ్గరనే ఉన్నాము. బియ్యాలు పోసినాము అమ్మవారికి. అందరూ 10 బోనాల దాకా అందరం ఎత్తుకొచ్చి మంచి పూజలు చేసినాక తెల్లం దాకా మరి ఆ రోజు పొద్దంతున్నాం సార్. ఇక్కడనే మరి పొద్దంతా ఎవరు ఎక్కడ కూడా రాలేదు. మరి ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు పొద్దంతా చేయాలి కదా సార్. రాత్రి తెల్లం దాకా మేము ఎక్కడ వాళ్ళు అక్కడ పోయినాక తెల్లం దాకా దొంగతనంగా అమ్మవారిని ఎత్తుకపోవడం అది తప్ప. చూసి తెల్లం దాకా అమ్మవారిని ఎత్తుకపోయారు సార్. మేము పొద్దున చూసే పూజ చేసినాం. ముష్టకల గుడిని మొత్తం గుడగొట్టి చెత్త పడేసి ఏంది అమ్మవారికి వర్షం పడకుండా మంచిగా నీడ పెట్టుకుంటాము, అమ్మవారికి పూజ చేద్దాము అని మొన్ననే చెత్త పోసి పూజ చేసినాం సార్. అందరం వచ్చినాం సార్. వేసుకొని డబ్బులు వేసుకొని అమ్మవారికి అట్లా చేసినాం సార్. నిన్న తల్లిని ముట్టిన వాళ్ళకు, ఆ తల్లిని తీసిన వాళ్ళకు వాళ్ళకి ఏదన్నా రాని సార్. మేము 3 రోజులు అంది తిండి లేక ఏది లేక పొద్దు నుంచి రాత్రి నైట్ అంతా ఇక్కడనే ఉండి మేము ఇక్కడనే బాధపడుతున్నాం సార్. అది కూర్చుని మరి కూల్ చేపించిందని చెప్పి చెప్తాను, నిజమేనా? అది ఎవరు కూల్ చేపించారో మాకు అర్థమైతలేదు సార్. తెల్లందాకా కదా మేము నైట్ లో మేము ఎందుకు చూస్తాము. మేము రాత్రి 10:30-11 గంటల దాకా అమ్మవారి దగ్గరనే ఉన్నాము. అందరికి భోజనాలు పెట్టినాము, అంత పూజ చేసినాము, బియ్యాలు పోసినాము, అన్ని చేసినాక మాకు తెల్లం దాకా మేము రాత్రి 10 గంటలకు 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాక తెల్లం దాకా అమ్మవారికి ఎవరు చేసిండ్రో ఏం చేసిండ్రో అది మాకు అర్థమైతలేదు. పొద్దున్న లేవంగానే మేము చూడగానే మాకు అదే బాధ అనిపించి 3 రోజులు అంది పిల్లలతోని ఇంట్లో దందా పని అన్ని చేసుకొని అమ్మవారి దిక్కెళ్ళి మేము కొట్లాడుతున్నాం సార్. మా అమ్మవారు ఎక్కడ పోయిందో మా అమ్మవారిని అక్కడ దేవాలి. మా గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నది ప్రభుత్వం. అది చెప్పాలి కదా సార్. దొంగతనంగా అమ్మవారు ఎత్తుకుపోవడం ఏముంది? తెల్లందాకా అమ్మవారు దొంగతనంగా ఎత్తుకుపోవడం ఏముంది? అది చెప్పాలి కదా. మేము ఆ రోజు పొద్దంతా ఉండి మేము పూజలు చేసినప్పుడు ఆ రోజు రావచ్చు కదా, ఆ రోజు అనొచ్చు కదా. మేము గుడిని అంత మంచి మేము అందరము పైసలు వేసుకొని మేము గుడిని అంత మంచి చేసినాక మీరు ఇట్లా చేయడం అది న్యాయమా చెప్పు? ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా గుడి మీరు అక్కడ ఏర్పాటు చేసి? 60-70 ఏళ్ళు మా నాయనలు తాతలు వస్తుంది నిలబడు. ఇక్కడ మా దంద బలు తిరుగుతుండే అప్పుడు వస్తుంది అమ్మవారు నిలబడ్డది అని మేము పూజలు చేసుకుంటా బోనాలు ఎత్తుకుంటా. ఇట్లాంటి జరిగినాయా? తీసేయాలి గవర్నమెంట్ ప్లేస్ చిన్నగా ఉండే కదా, రాయి మీద గుండు మీద ఉండే అమ్మవారు, చిన్నగా ఉండే అమ్మవారు రాయి మీద ఉండే. అప్పటి సంది మేము పూజలు చేస్తున్నాము. బోనాలు ఇంటికాడికి వెళ్ళి ఇక్కడికి రాయి మీద ఎక్కి బోనం ఎక్కిస్తుంటివి అమ్మవారికి. బోనం ఎక్కించి పూజలు చేస్తుంటివి ఆనాడుస్తుంది. ఈనాడు అందరు పెద్దగా మా తాతలు నాయనలు చనిపోయినరు. అమ్మవారి గుడి అట్లే ఉంచలేం కదా. మనం పూజలు చేసేదే చేసుకుంటాం కదా. మనం పూజ ఇప్పుడు అందరం తెలుగులో వచ్చి అమ్మవారికి ఇట్లా చేయొద్దని మేము నీడ చేయాలి, అమ్మవారిని నిలబెట్టుకోవాలి, పూజలు చేసుకోవాలని మేము చేసుకుంటున్నాం సార్. ప్రతి ఏడాది బోనాలు చేస్తున్నాం. మొన్న చేసినాం సార్. మొన్న 2 సార్లు అమ్మవారిని పెట్టినా మేము మొన్న పూజలు చేసినాం సార్. బోనాలు ఎక్కించి అన్ని చేసినాక మమ్మల్ని ఇంట్లో చేసేసాలి. ఆ పెద్దమ్మ తల్లి వాళ్ళనే చూసుకోవాలి, వాళ్ళు నష్టం అయిపోవాలి. అమ్మవారిని ఎట్లా తీసిరో అట్లా పోవాలి. మేము అమ్మవారికి ఎంత కొలుస్తున్నామో అంత కొలుస్తున్నాం. 3 రోజులు పిల్లలతోని ఇంట్లో పని ఇచ్చిపెట్టి సంసారాలు ఇచ్చిపెట్టి అమ్మవారి దగ్గర మేము తిరుగుతున్నాం. మా బాధలు చూసుకోవాలి అంతే. వస్తలేదు సార్, ఎవరు హెల్ప్ చేయడానికి వస్తలేరే. 3 రోజులు మొన్న నిన్న ఇలా పొద్దుంట తిండి లేక ఏం లేక 3 రోజులు మేము తిరుగుతున్నాం సార్. ఆ పెద్దమ్మ తల్లి చూసుకోవాలి వాళ్ళను. మాకు న్యాయం కావాలి. మాకు పెద్దమ్మ తల్లి రావాలి. ఎక్కడ పెట్టినా ఆ పెద్దమ్మ తల్లి రావాలి. ఏ స్థలంలో ఉందో ఆ స్థలంలో నిలబెట్టాలి. మళ్ళీ మాకు న్యాయం కావాలి. ఇదే విన్నావా? పెద్దమ్మ తల్లికి జై. ఏం లేదు, అన్ని రాళ్ళు గుట్టలు ఉండే. ఏం లేవు. ఇవి నిన్న మొన్న అయినాయి.
మా నాయన తాతలు ఉన్నప్పుడు ఈ గుడి ఒక బిల్డింగ్ లేదు, ఒక ఎర్తి లేదు, ఎమ్మెల్యే కాలనీ లేదు. ఇది ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ అయింది, ఇప్పుడు బిల్డింగ్లు అయినాయి. నిన్నవా అప్పుడు మేము రాళ్ళకి వెళ్ళి బోనాలు ఎత్తుకొని వస్తాము, మా నాయన ఎత్తుకొని వస్తుండే. అక్కడికి వెళ్ళి బస్సులకి వెళ్ళి ఎమ్మెల్యే కాలనీ మన బస్సు అమ్మవారు నువ్వు తీయొద్దని బోనాలు ఎత్తుకొని వచ్చిండే. ఇప్పుడు నిన్న బోనైనా ఇవన్నీ ఆ నడసంది ఏం లేకుండే. అప్పుడు ఇవన్నీ తీయలేరు. ఇంత కాలనీ ఉంది, ఎవరు మాట్లాడరు. నిన్న మొన్న అయింది కాలనీ అంతా. నవా ఆ నడసంది మేము చేస్తున్నాం. నవా చెప్పండి, 70 సంవత్సరాల నుంచి మీరు పూజలు చేస్తా ఉన్నారు, బోనాలు కూడా చేస్తా ఉన్నారు. పరిస్థితి ఎందుకు ఈ సడన్ గా ఎందుకు తీసేయాలి? బోనాలు చేసినాము, అందరం 5 బోనాలు ఎత్తుకొచ్చినాము, అమ్మవారికి ఘనంగా చేసినాము. చేసిన తర్వాత అప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మరి అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ గుడి ఉంది, విగ్రహం ఉంది అని తెలియదా? అన్ని అయిపోయిన తర్వాత అమ్మవారు బోనాలు అందుకున్న తర్వాత అమ్మవారిని తీసేసినారు, ప్రతిష్ట చేసిన అమ్మవారిని తీసేసినారు. వాళ్ళకి ఎంత న్యాయం అవుతుంది? ఏదైనా ఉంటే కొట్లాడాలి, అడగాలి, చెప్పాలి. ఇది మీది పద్ధతి కాదు, మీరు పద్ధతి చేసుకోండి అని చెప్పాలి, చెప్పి తీయాలి. కానీ అమ్మవారిని తీసేంత శక్తి అయితే ఎవరికి లేదు కదా. లేనప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు ఇట్లా? ఏం చెప్పకుండా మాకు అంటే ఇక్కడ తీసేసి వేరే ప్లేస్ ఏమన్నా మీకు కట్టిస్తామని ఏమైనా చెప్పిరా? ఏమీ చెప్పలేదు. అసలు తెలియని కూడా తెలియదు, ఎవరు కూలగొట్టిరు ఏందనేది కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తుంటే ఎవరు కూలగొట్టిరు, దుండగులా, వేరే వాళ్ళ, లేకపోతే వేరే మతం వాళ్ళ, అవన్నీ ఏమీ తెలియక మా వాళ్ళు అంతా ఆగమాగంగా తిరిగారు. తిరిగినా ఏం తెలియకపోతే లాస్ట్ గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళే తీసారని తెలిసింది. ఎంఆర్ఓ తీసారని తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేస్తాం మరి? ప్రతిష్ట చేసినప్పుడు ఏం చేసినారు? అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు అప్పుడంతా చూసుకుంటూనే ఉన్నారు కదా. మరి అప్పుడు ఎందుకు చేయలే యాక్షన్? అప్పుడు ఎందుకు తీసుకోలేరు? ఇప్పుడు వచ్చి మాది మాది అని ఇట్లా చేస్తే ఏం చేయాలి? 70 సంవత్సరాల నుంచి పూజిస్తున్నాం అని చెప్తారు. ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఎవరు వచ్చి అడగలేరు ఇక్కడ గుడి? ఎవరు అడగలేదు, అసలు ఏమి ఇండ్లు లేవు. వాళ్ళు జాగాలు ఇచ్చిర్రు, బోనాలు తీసుకుపోతే వాళ్ళ ఇళ్ల నుంచే తీసుకుపోయినాము. ఆడ వాళ్ళ ఇండ్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఇళ్ల నుంచే తీసుకుపోయినాము. తీసుకుపోయినప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేరు. ఇక్కడ అమ్మవారు లేదని ఎవరు చెప్పలేరు కూడా. చెప్తే ఎవరు వచ్చి ఎందుకు చేస్తాము? చెయ్యం కదా. అన్ని రోజుల నుంచి మేము అంత ఇచ్చేస్తుంటే అమ్మవారిని అట్లా తీసుకుంటే మాకు ఎంత బాధ అనిపించాలి, మేము ఎంత ఆవేదన పడాలి. అందరికీ దేవతనే కదా, అమ్మనే కదా, మాకొక్కరికే కాదు, ఎవ్వరికి లోకమంతా దేవతనే. అలాంటప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. ఇంకా ఓకే అమ్మా, చెప్పండి, మీరు 70 సంవత్సరాల నుంచి పూజలు చేస్తా ఉన్నారు, బోనాలు కూడా చేస్తాం. అదే రోజు పూజ చేసే రోజు నైట్ కూడా సాయంత్రం వరకు బోనాలు చేసామని చెప్తా ఉన్నారు. అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా తీసేస్తాం? ఎవ్వరు ఇవ్వలేరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పూజలు చేసినాం, కనీసం అమ్మారం తీసుకుపోయినప్పుడు స్లాబ్ వేసినప్పుడు అవన్నీ అడ్డుకోవాలి కదా, అడ్డుకోలేరు. ఏమో మేము అందరం కలిసి దేవుణ్ణి ఎదుర్కొంటాము, మా పిల్లలు బాగుంటలేరు, చేసుకోవాలంటే ఏదో చేసుకున్నాం. మరి అప్పుడు ఆపొచ్చు కదా, అప్పుడు ఆపలేరు కదా. ఇప్పుడు ఉన్న ఎన్ని ఏళ్ల నుంచి తీసి రోడ్డుకుందా, రోడ్డు అడ్డం ఉందా అంటే ఓకే, ఆ మాట తీసేస్తాం, పక్కకు పెడతాం అంటే ఒప్పుకుంటాము. ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి వచ్చిన గుడి మేము శాతనైన వరకు కోల్చుకుంటాం. ఏం వస్తుంటే మీరు తీయడం ఎంతవరకు న్యాయం? మమ్మల్ని ఏమో అడిగి రమ్మంటారు, మండల ఆఫీస్ కాడికి రమ్మంటారు. మేము ఆడుకోయి ఉంటే వీటి తీయ గుల కొట్టేస్తాం. మరి అది కరెక్టేనా? మీరు పెద్దవాళ్ళు చేసే గరీబులతో ఆడుకునేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కరన్నా మరి తిన్నాము కూడా, మేము తినే కూడా తిండి సరిగా తినలే. బోవాళ్ళ గిన్నెలు అన్ని కూడా అన్ని ఉన్నాయి చూడు, పెట్టుకుంటే ఒకసారి పోయి ఏమొద్దు, మాకు కొట్లాడలొద్దు, జడలొద్దు. మా అమ్మవారు జాగ్రత్త ఏడుందో ఆడ తెచ్చి పెట్టేసారు అంతే. మాకు అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇక్కడ గుడి ఉండదు అని చెప్పేసి ఎవరు అనలేరు, ఒక్కరు కూడా అనలేరు ఆ మాట. మేము వస్తున్నాం, ఏదో మాకు అడవిలాగా ఉంది, అడవిలా అందరు వస్తారా? వచ్చినాం, పోయినాం, కొట్టుకుంటాం, కొబ్బరికాయలు కొట్టుకున్నాం, పూజలు చేసుకున్నాం, పోయినాం. ఎప్పుడు అట్లే ఉండదు కదా. ఏదో మనం అమ్మవారిని మనకు చూస్తుంది కాబట్టి మనం మంచి చేసుకోవాలని మాకు శ్రద్ధ ఉండే మేము చేసుకున్నాం. ఇక తెల్లారి వరకల్లా మబ్బుల్ని కూలగొట్టేసారు. చెప్పాను ఒక మాట, కూలగొట్టేస్తే మరి ఏతుమా ఏకపోదుమా తెలుసు కదా. గవర్నమెంట్ స్థలం ఇక్కడ ఉండొద్దు, మొత్తం ఖాళీ చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఖాళీ గవర్నమెంట్ స్థలం ఏముందని ఖాళీ చేస్తారా? ఓన్లీ అమ్మవారినే ఖాళీ చేస్తారా మీరు? లేదు, చుట్టుపక్కల మీరు గుడిసెలు ఉన్నాయా? చుట్టుపక్కల ఏమైనా గుడిసెలు ఉన్నాయా? మీరు గుడిసెలను ఖాళీ చేయర్రి. మీరు అమ్మవారిని ఖాళీ చేయక మీరు దొంగలా? మీరు దొంగలంటే మేము మంగళవారం నాడు మేము అందరం ఉన్నాము. మా ముంగటనే మీరు లేదు, మా ముంగటనే మీరు మేము ఉంచము అనేది తీసుకుపోయేది ఉండే. మేము లేమా? మమ్మల్ని మేమేమన్నా మీకన్నా పెద్ద వచ్చిన వాళ్ళమా? లేం కదా. మరి ఎందుకు తీసుకుపోలేరు? మేము పోయినాక దొంగతనంగా మీరు విగ్రహం గూలగొట్టవలసిన కారణం ఏమిటి మీకు? అంటే మీరు అడ్డొస్తారు, తీసేయకుండా ఆపుతారని చెప్పేసి మమ్మల్ని. మరి ఆపుతారంటే ఎందుకు ఆపాలి? మీకు పెద్దగా కట్టలేం కదా, మేము పెద్దగా అమ్మవారి లాగా ఎంతో అహంకారంగా కట్టలేం కదా. ఆమెకు ఒక మనిషి ఎత్తు ఎలివే కట్టలేం కదా. అంతగానం కట్టవలసిన కారణం ఏమేముంది మాకు? మాది ఏమి లేదు, ఎవ్వరి మీద కోపం లేదు, తాపం లేదు. మా అమ్మవారు ఎంత ఉందో మాకు మా అమ్మవారు ఒక్కటే కావాలని మీకు అందరికి ఇక్కడ నుంచి పెద్ద తల్లిని తీసేసి మళ్ళీ ఎక్కడైనా మీకు నిర్మిస్తామని చెప్పి ఏమైనా చెప్పిరా? ఈ ప్లేస్ నిర్మించొద్దు, మా జాగాలో మాకే కావాలి. మాకు ఏడిచ్చినా మా అమ్మవారు ఒప్పుకోదు. ఎందుకంటే మేము ఎందుకు కొట్లాడుతున్నాము?
మాకు తెలుసు కాబట్టి మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం. అదొక్కటే మాకు కావాల్సింది. మాది ఏడికేం తీసుకుపోయారో మా అమ్మవారిని ఆడ పెట్టాలి అంతే. ఇంకా వేరేది ఏం లేదు. అందరు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా, పెద్దలకు చిన్నలకు అందరికి. అంతకన్నా ఎక్కువ అయితే ఏం లేదు. అమ్మ చెప్పు, మరి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేసిర్రు గుడి, టెంపుల్ తీసేసి మరి ఇక్కడ కట్టిస్తామని చెప్పి ప్లేస్ ఏం చెప్పలేరు కట్టిస్తే వాళ్ళు వచ్చి ముంగట మాట్లాడుతూనే లేరు. దొంగలాలు మా ముంగట అస్సలు మాట్లాడతలేరు. ఆ ముంగడికి వస్తలేరు వాళ్ళు. మా గుడి మాకు కావాలి, మా దేవుడు మాకు రావాలి. మేము గంట జాగా అడుగుతలేము. మా పెద్దల నాడు గుడి, మా తాతల నాడు గుడి అది. మా గుడి మాకు కావాలి అంతే, ఇంకేం లేదు. మాకు ఒక గంట జాగొద్దు, అమ్మవారికే ఇయ్యి. వీళ్ళకు జారుకుంటా గుంతలలో ఇట్లా జారుకుంటా ఎక్కుకుంటా వచ్చినాం మేము. ఆ జమానా నుంచి ఈ రోడ్ ఇది పడ్డది ఏంది ఏడాది అవుతుంది. అంతకు ముందు మేము జారుకుంటా గుంతలలో గుట్టలు ఎక్కుతుంటే గుట్టలు దిగుతుంటే బోనాలు పెట్టుకొని పిల్లలను పెట్టుకొని అంత కష్టపడ్డా మేము అమ్మవారి గురించి. ఇప్పుడు జర ఒక తీరు ఆమెనే చేయించుకుంది తవ్వ. నేను తవ్వ కూడా కొట్లాలి, ఆమెనే చేయించుకుంది. గుడి ఎప్పుడైతే 70 సంవత్సరాలు అయితే చెప్తున్నారు కదా, గుడి ఉన్నప్పుడు ఇండ్లు ఇట్లా ఏం లేవమ్మా ఇక్కడ? రోడ్లు ఏం లేవు నాయన. ఒక్క బిల్డింగ్ లేదు, ఒక రోడ్డు లేదు, అన్ని గుట్టలు చెట్లు. ఏం లేవు, గుట్టలు చెట్లు అంతే, ఇంకేం లేదు. ఏమెక్కడ గుళ్ళ పెట్టిరు అంటూ తెలియదు మాకు. గుళ్ళ పెట్టిరు అంటూ ఎట్లా మరి అడిగే ప్రయత్నం చేసి ఎందుకు కూల్ చేసిరు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి సమాధానం చెప్తానా? దగ్గరకు రానిస్తలేరు, దొబ్బేస్తారు ఇట్లా. ఆడోళ్ళని చూస్తలేరు, పిల్లలని చూస్తలేరు, నూకి పడేస్తారు. ప్రతి ఏటా బోనాలు చేసుకుంటారు, మంచి పూజలు అందిస్తారు. నెక్స్ట్ పరిస్థితి ఏంది? ఏమన్నా అయితే అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ తల్లి మాకు ఇట్లా అవుతుంది, మాకు మంచిగా కావాలంటే మంచిగా అవుతుండే మేము చేసుకుంటుండే. మరి ఇప్పుడు అదే మేము ఎవరిని మొక్కాలి? ఆ ఎంఆర్ఎన్ మొక్కాలా, పోలీసులను మొక్కాలా, బోనాలు వాళ్ళకెక్కియాలా, వీళ్ళకెక్కియాలా? మేమేం చేయాలి? గుడి కూడా అమ్మా మీరు స్లాబ్ వేసిరు కదా, స్లాబ్ కూడా మీ డబ్బులతో వేసిరు, వాళ్ళు నేర్పించారు? మా డబ్బులతోనే ఎవ్వరు ఇవ్వలేరు మాకు డబ్బులు. మేము అందరం ఇండియన్ వేసుకొని వేసుకున్నాం. వాళ్ళని వేస్తేనేమో ఇంకా ఎక్కువ వేస్తురు. మా శక్తి ఎంత ఉందో అంత చేసుకున్నాం. ఎవరు మాకు వేపియాలి. మరి ఏంది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళైతే ఖచ్చితంగా గవర్నమెంట్ ప్లేస్ అక్కడ ఉండొద్దు, మొత్తం సాఫ్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది కదా, మరి ఎట్లా? మరి ఏడుండాలి అమ్మవారు, ఏడుండాలి. గవర్నమెంట్ ప్లేస్ ఉండొద్దు అంటారు, మరి రోడ్ మీద పెట్టుకోవాలా, ఆకాశంలో పెట్టాలా? మరి ఏడ పెట్టాలి? మీరు చూపిరు మాకు చూపిస్తే పెడతాం. ఆడ ఆమె మొలిచిందే, ఆడ పెరిగిందే, పుట్టి పెరిగిందే ఆడ ఆమె ఆ ప్లేస్ లా. మరి ఏడ పెట్టాలి? చెప్పండి మీరే. ఏడ పెట్టమంటే ఆడ పెడతాం. రోడ్ మీద పెట్టాలా? రోడ్ మీద పెట్టాలా? ఎంఆర్ ఆఫీస్ లో పెట్టాలా? పోలీస్ స్టేషన్ లో పెట్టాలా? ఏడ పెట్టాలి గుడిని? మరి ఏం చెప్తారు అధికారులకు? అవసరం రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు చివరిగా? ఏం చెప్పుడు ఏం లేదు. మా ఆమె ప్లేస్ లో ఆమె దగ్గర ఆమె ఉండాలి. ఆ అమ్మవారిని తీసుకొచ్చి ఉంచాలి. గుడి కావాలి, అమ్మవారు కావాలి. మాకు ఇంత జాగ ఎక్కువ, మేము ఇల్లు కట్టుకోం. అదే ప్లేస్ లో కావాలి లేకపోతే వేరే? అదే ప్లేస్ లో కావాలి. ఏడో ఒక గంట జాగొద్దు మాకు. అదే ప్లేస్ లో ఉండాలి అమ్మవారి గుడి. ఎట్లా ఉందో అట్లా కట్టించి ఇవ్వాలి అమ్మవారిని. అంటే ఒకవేళ గవర్నమెంట్ ఇక్కడ తీసేసినాం కదా, వేరే ప్లేస్ లో ఇస్తాము అని అంటే తీసుకుంటారు? అట్లా కాదండి, అమ్మవారు ఫస్ట్ అక్కడే ఉండే అదే ప్లేస్ లో ఉండాలి. ఇప్పటి నుంచి కాదు, ఇది ఇప్పుడుది కాదు, ముత్తాతల నుంచి ఉన్న గుడి అది. ఎట్లున్న గుడి మాకు అట్లా కట్టించి ఇవ్వాలి. మాకు అంతే చాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పూజలు చేస్తా ఉన్నారు గుడి? ఇంత ముందు ఎవరైనా వచ్చి ఇక్కడ లేదు పెట్టదు గవర్నమెంట్ స్థలం అని చెప్పి ప్రతి? లేదండి, అట్లా ఎవరు చెప్పలేదు. ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యలేదు. 80 ఏండ్లు మా తాతలది ఇది గుడి, ఇప్పటిది కాదు. అక్క పాత ఫొటోస్ ది 80 ఏండ్ల కింది ఇది గుడి, కొత్తది కాదు. అప్పుడు ఏ గవర్నమెంట్ లేదు, ఏమీ లేదు. అప్పట్లో ఇది మామూలుగా కూడా లేకుండే. మేము ఇంత హైట్ లకేని దిగి నీళ్లు ఉంటుండే. వర్షాకాలం వస్తే మొత్తం చెరువు. ఇంకా ఆ చెరువులో పోయి యాప చెట్టు కింద మొత్తం గడ్డలాగా ఉండి రాయి ఉండి ఆ మీద చిన్న గుడి ఉండే. ఇంకో ఇది అప్పటి గుడి ఇది. అప్పట్లో అయితే గుడి వెనకాల ఉన్న వాళ్ళు కబ్జా చేయనికి చూసి జరిగినప్పుడు గుడి కూలిపోయింది. అమ్మవారు చిన్నగా ఉంటుండే విగ్రహం. అప్పుడు గుడి కూలిపోయినప్పుడు ఆ మట్టిలో మాకు దొరకలేదు. అది ఇంకా ఆయన తప్పు తెలుసుకొని నాది తప్పు అయిపోయింది అని చెప్పేసి నష్టపరిహారం కింద నేను ఇన్ని ఇస్తా అనేసి ఆయన ఇచ్చినాడు. ఇచ్చిన దానికి అందులోకి మేము వీళ్ళని వాళ్ళని అందరినీ కలుపుకొని 200 టిప్పర్ల మట్టిని తీసుకొచ్చి ఆ గుడి గుంతని మొత్తము లేవల్ చేసి, అంటే మేము గుడి మట్టుకి ఖాళీ ప్లేస్ మొత్తం కాదు, ఓన్లీ మాకు గుడికి ఇప్పుడు మేము ఎంత కట్టినామో అంతకి
చాలా ఉండే, కాకపోతే మాకు నడవడానికి రావాలి కదా. ఇప్పుడు అమ్మ ఆడుంది అంటే మనం పోవాలి అంటే దారి కావాలి కదా. ఆ దారి అంతా మేము నిండా నింపుకొని, గుంతున్నదంతా నింపుకొని, మాకు దారి సరిగా లేదు, ఎక్కాలి దిగాలి ఇట్లా. మన పుట్టలు గుట్టలు ఉంటే ఒక జంగల్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉండే ఆ సిచ్యువేషన్ లా. ఆ సిచ్యువేషన్ అదంతా చేసుకొని ఇప్పుడు సాఫ్ చేసుకొని ఇప్పుడు ఏమంటున్నారు, ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు మేము అంతా క్లీన్ చేసినాక వీళ్ళొచ్చి మాకు ఉల్టా మేమే దాంట్లోకి పోయి ఇప్పుడు కొత్తగా విగ్రహాన్ని పెట్టి ఇప్పుడు పూజలు చేస్తున్నామంట. మరి మేము అప్పటి నుంచి బ్యాండ్ ఎందుకు తేలేదని ప్రశ్నిస్తున్నారు. అప్పటి నుంచి మేము బ్యాండ్ తేయకపోవడానికి కారణం ఏంటిదంటే మేము నడిచేదే మా కష్టం ఉండే, అండ్ ఇంకా బ్యాండ్ వాళ్ళు వీళ్ళు అంటే మేము తీసుకోలేకపోయినాం. మరి మేము క్లీన్ చేసి 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున వెళ్తున్నాం, బ్యాండ్తోని వెళ్తున్నాం. మాకు దేవుడు వచ్చేవాళ్ళు షుగాలు లూక్కుంటూ వస్తున్నారు, మా ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వస్తున్నాం. ఇక్కడ కూడా చేసి కాదు, ఇంటి దగ్గర చేసి అంత దూరంలో నుంచి ఇంత దూరంకి మేము బ్యాండ్తో వస్తుంటే ఇవన్నీ కనిపించలేదా? అవన్నీ చేసినాక చిన్న గుడి కట్టుకున్నాక విగ్రహం దొరకలేదు, దీపం ముట్టించుకున్నాము, ఓన్లీ ఇటుకలు పెట్టి చేసుకున్నాం గాలికి పోవద్దు అనేసి. ఇప్పుడు మేము మొన్న రీసెంట్ గా మళ్ళా చందా చేసుకొని విగ్రహాన్ని తెచ్చుకొని విగ్రహ ప్రదక్షిణ చేసి హోమాలు చేసి బోనాలు చేసి అమ్మకి శాంతి చేసి అన్ని చేసినాక ఇంకా పైన స్లాబ్ ఏం లేదు. అయితే అమ్మ ఇంకా దేవుడు వచ్చిన వాళ్ళకి అడిగితే ఎట్లుందమ్మా మరి మీకు అంత శాంతి అయినా మంచిగా ఉందా అంటే అంత మంచిగానే ఉంది కానీ పైకప్పు లేదు, నేను ఎండకి ఎండాలి వానకు నానాలి, ఏంది ఇది మీరైతే ఇట్లనే ఉంటారు అని ప్రశ్నిస్తే మళ్ళా మా తాన లేకున్నా మాకు మేమే చందాలు చేసుకున్నాం. మాకు ఎవ్వరు డొనేషన్ ఇవ్వలేదు, ఏ గవర్నమెంట్ దగ్గరికి ఇవ్వలేదు, ఏమీ వేయలేదు. మాకు మేమే చందాలు చేసుకుని మేము డెవలప్ చేసుకుంటే దొంగతనంగా కాదు దొరలాగా ఈడికేని ఉష్కర, ఈడికేని కంకర, ఈడికేని సిమెంట్, ఈడికేని సీకులు, ఈడికేని మిల్లర్ పోయి లోపల వేస్తుంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఎట్లా కళ్ళు మూసుకుంది? అది గవర్నమెంట్ స్థలం అయితే అంతా వేసాక మీరు ఏం చేసిరు? స్లాబ్ అంతా పడ్డాక స్లాబ్ అయిపోయింది, ఆదివారం బోనాలు చేసే వాళ్ళు చేసిరు. మేము మంగళవారం పెద్ద ఎత్తున వెళ్తాం, మేము పెద్దమ్మకి మంగళవారం రోజు పెద్ద ఎత్తున మేము ఎత్తుకొని వచ్చినాక మాది అయిపోయినాక నైట్ 11 గంటల వరకు మేము లేడీస్ ఉన్నాం, 12 గంటల వరకు జెంట్స్ ఉన్నారు. అదే ఆ టైం వరకు ఎవరు రాలేదు. ఒక నైట్ లో వచ్చి ఏ గవర్నమెంట్ నైట్ లో పని చేస్తుందండి? ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఇంకా ఏమీ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఏ లీడర్ రాలేదు, ఎవరు చెప్పలేదు. ఇది నోటీసు ఇచ్చి ఇది తప్పు, ఇది ఇట్లా, దీనికి ఇట్లా ఎవ్వరు ఏమి చెప్పలేదు. వచ్చి హఠాత్తుగా నైట్ గుడి గుళ్ళ కొట్టేసినారు. గుడి గుళ్ళ కొట్టేసినాక గేట్ కి తాళం వేసినారు. మా అన్న ఒక ఆయన వస్తాడు, మా వదిన మా అన్న వచ్చి గుడి క్లీన్ చేసి దీపం ముట్టించి నైవేద్యం పెడదాం అనేసరికి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. ఇదేంది నిన్నంతా మేము ఇక్కడనే ఉన్నాము, ఏమి కాలేదు, ఏమైంది, ఇప్పుడు మాత్రం ఇట్లా అయ్యింది ఏంటి అని అనుకునేసరికి లేదు అని ఆపేసినారు. మా మరిది ఇంకో ఆయన ఉండి ఇది ఇట్లా కాదు, ఏం జరిగింది అసలు అమ్మవారికి ఏం జరుగుతుంది అని తెలియక వెనక నుంచి వెళ్ళి దుంకి వీడియోస్ తీసుకొని వస్తే పరిస్థితి మాకు అర్థమైనాక పెద్ద ఎత్తున మేము అందరము చేరుకున్నాం గుడి దగ్గరికి. మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అట్లనే దౌర్జన్యంగా వెళ్ళిపోయినాం గుళ్ళకి. వెళ్ళిపోయినాక ఆడ చూసినాము, మాట్లాడినాము, అన్ని అయిపోయినాయి. మన పోలీస్ సార్ వచ్చేసి లేదు మీకు న్యాయం జరుగుతుంది, కేసు రాయండి రండి అన్నారు. సరే మాకు న్యాయం జరుగుతుంది అన్నారు కదా, మేము మాకు న్యాయం జరిగే వరకు కానీ పెద్ద మనుషులు మేము నడవలేము అనేసి 3 కూర్చున్నారు. మేము జెంట్స్ ఎక్కువ ఉండే, లేడీస్ తక్కువ ఉండే, మేము 4 ఉండే, ఇంకా లేడీస్ బయటకు వచ్చినాము. వచ్చిన తర్వాత వాళ్ళ ఐడియాలో వాళ్ళు ఉన్నారు, మాకేమీ లేదు అసలుకి. వాళ్ళందరూ ఏం చేసినారు, లేదు మీరు పోలీస్ స్టేషన్ కి రావాలి, అక్కడ కంప్లైంట్ చేయాలని చెప్పేసి జెంట్స్ అందరినీ అక్కడికి తీసుకెళ్లినారు. మేము 4 లేడీస్ బయట, 3 లేడీస్ లోపల, మిగతా మొత్తం పోలీసు వాళ్ళే ఉన్నారు. ఇంకా మాది ఏమీ లేదు. మాకు ఉల్టా బెదిరిస్తున్నారు. ఏంటిది అంటే లేదు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇంకా మీరు జీవితాంతం కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, మీరు పోమ్మంటే పోతలేరు అని పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. అది న్యాయంగా అడిగినప్పుడు మీరు ఎట్లా బెదిరిస్తారండి? మేము అట్లా చేసిన వాళ్ళని ఇంకా ఇంకా తెలిసిన వాళ్ళని మా వాళ్ళని అందరినీ పిలిపించుకున్నాక మేము ఇచ్చేసి మీకు పొమ్మని చెప్తే అర్థమైతే లేదా, ఇంకా గుమ్మేస్తున్నారు, జమ చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇంకా అనేసి అడిగినారు పోలీసులు. ఇక్కడ జెంట్స్ అందరినీ తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసేసినారండి. బయటకి లాక్ వేయడం అంటే ఏంటండి మరి?
మీరు అన్యాయానికే ఉన్నారు కదా, అది అయిపోయింది. ఇంకా మీరు ఇప్పుడు పోరా అంటే మేము ఒకటే మాట అన్నాం. నైట్ 8 గంటల వరకు కూడా ఇక్కడనే ఉన్నాం. నైట్ 8 గంటలకు విసుకొచ్చేసి లేదండి ఇప్పుడు మా వాళ్ళని అన్న పంపించండి, మేము తర్వాత ఏం చేయాలో అది చేసుకుంటామని రిక్వెస్ట్ చేసుకుంటే గానీ వాళ్ళని వదలలేదు. వాళ్ళని వదిలేటప్పుడు ఏం చెప్పినారంటే మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఎంఆర్ఓ దగ్గర మాట్లాడాలి అన్నారు. నిన్న పొద్దున ఎంఆర్ఓ దగ్గరికి పోయేసరికి ఆడ ఎంఆర్ఓ మేడం లేదు. మా పెద్దవాళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ మేడం తోని మాట్లాడతామంటే మేడం లేదు, ఫోన్ కాల్ లో మాట్లాడండి అంటే ఫోన్ కాల్ లో కావాలని ఇక్కడ కూర్చుని మరి కూల్చేపించింది అన్నట్టు నిజమేనా? ఆయన చెప్తున్న నెక్స్ట్ స్టెప్ అక్క వీడియోది నెక్స్ట్ అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మేమందరం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గా చెప్పింది ఏంది, నేను లేను బయట వేరే దాని మీద ఉన్నాను, ఇప్పుడు నాకు రావడానికి వీలు లేదు అన్నది. చెప్పి జస్ట్ 2 నిమిషాలు కాలే ఇక్కడ ఉన్నారు, చైర్ వేసుకొని ఇక్కడ కూర్చున్నారు ఎంఆర్ఓ గారు. చెప్పి 2 నిమిషాలు కాలే ఎట్లా సార్ మీరు వీడియో ఆన్ చేయి. 2 నిమిషాలల్లో మీరు రావడానికి రెక్కలు ఉన్నాయా ఏమన్నా అక్కడి నుంచి ఇక్కడ వరకు? ఇక్కడికి వచ్చి మాకు అక్కడ ఏం చెప్తారు, లేదు ఇక్కడ నుంచి అది కలెక్టర్ ఆఫీస్ కి పోమన్నారు. కలెక్టర్ ఆఫీస్ కి పోతే కలెక్టర్ ఆఫీస్ గారు 3 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిర్రు.